1958లో చైనా ఓ పెద్ద యుద్ధాన్ని ప్రకటించింది. అయితే ఈ యుద్ధం దేశాల మీద కాదు, 4 చిన్న జీవుల మీద. అవి ఎలుకలు, ఈగలు, దోమలు, పిచ్చుకలు. ఒక మూర్ఖపు నియంత తీసుకున్న ఈ నిర్ణయం మానవ చరిత్రలోనే అతిపెద్ద సంక్షోభానికి కారణమైంది. అక్షరాల 4 కోట్ల మంది ప్రజల ప్రాణాలు తీసింది. రాత్రికి రాత్రే చైనాను ఆధునిక దేశంగా మార్చాలని, వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో లీడర్గా నిలబెట్టాలని చైనా నియంత మావో జెడాంగ్ కలలు కన్నారు. తన కలలకు ఎలుకలు, ఈగలు, దోమలు, పిచ్చుకలు అడ్డు తగులుతున్నాయని బలంగా నమ్మారు. ఈ 4 జీవులు జనాల ఆహారం, ఆరోగ్యం, పంటలను నాశనం చేస్తున్నాయని, దాని ప్రభావం అన్ని రంగాల పురోగతిపై పడుతోందని భావించారు. అంతే 4 పెస్ట్స్ క్యాంపెయిన్ ను మొదలుపెట్టి చైనా నేలపై ఆ జీవుల ఆనవాళ్లే లేకుండా చేయాలని ఆదేశించారు. మరీ ముఖ్యంగా పిచ్చుకలు ఆహార ధాన్యాన్ని దోచేస్తున్నాయని, ఒక్కో పిచ్చుక ఏడాదికి 4.5 కిలోల గింజలను తినేస్తోందని చెప్పారు. ధాన్యం ప్రజలకు మాత్రమే చెందాలని, పిచ్చుకలు చస్తేనే పరిస్థితి మారుతుందని మావో భావించారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ. మావో ఆదేశాల ప్రకారం పిచ్చుకలను అంతమొందించే పని దేశం పైన పడింది. ఊళ్ళు, స్కూళ్ళు, ఆఫీసులు, ఆర్మీ విభాగాలు, ఇలా ప్రతి ఒక్కరూ ఎన్ని పిచ్చుకలను చంపాలనే దానిపై కోటాలను ప్రకటించారు. అందరూ ఈ లక్ష్యాలను పూర్తి చేసేలా చూసే బాధ్యత ప్రభుత్వ అధికారులది. దీనికోసం అవసరమైన పరికరాలను కూడా ప్రభుత్వం సమకూర్చింది. పిచ్చుకలు ఎక్కువసేపు గాల్లో ఎగరలేవు. అందుకే అవి అలసటతో ప్రాణాలు వదిలేలా చేసేందుకు ప్రజలకు భారీ వాయిద్యాల్లాంటి పాత్రలను అందించారు. పిచ్చుక కింద వాలకుండా ప్రజలు నిరంతరం ఆ పాత్రలపై చప్పుడు చేస్తూ వాటిని తరుముతూనే ఉండాలి. దాంతో ఆ శబ్దాలకు భయపడి అవి గాల్లోనే ఎగురుతూ అలసటతో మరణించేవి. అలాగే వాటి గూళ్లను కూల్చేశారు, గుడ్లను పగలగొట్టారు, వాటి పిల్లలను చెదిమేశారు. స్లింగ్ షాట్లతో పిచ్చుకలను కొట్టి చంపడంతో పాటు విషప్రయోగం కూడా చేశారు. రోజులు గడిచే కొద్దీ ఆకాశం మూగబోయింది. పిచ్చుకల రెక్కల చప్పుడు క్రమంగా అంతర్ధానమైంది. రాజు సంతోషించాడు. అతడితో పాటు ప్రజలు, అధికారులు కూడా ఆనందంలో మునిగిపోయారు. తమ పంటలు తమకే మిగులుతాయని సంబరపడ్డారు. కానీ ప్రకృతి తాము అనుకున్నట్లుగా ప్రవర్తించదనే అతి చిన్న విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఈ యుద్ధంలో చైనా గెలిచింది, కానీ మనిషి ఓడిపోయాడు. పిచ్చుకలు ధాన్యాన్ని తింటాయని మాత్రమే మావో అనుకున్నారు, కానీ అవి ప్రకృతికి చేసే మేలుని ఆయన అర్థం చేసుకోలేకపోయారు. అధికారులు ఆయనకు చెప్పే ధైర్యం చేయలేదు. చెప్పినా ఆయన వినిపించుకోలేదు. పిచ్చుకలు నశించడంతో క్రమంగా మిడతలు, పంటల్ని తినే ఇతర కీటకాల సంఖ్య వేగంగా పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా పంటలు నాశనమయ్యాయి. పిచ్చుకలను చంపడం వారికి తెలిసింది, కానీ అవి లేకపోతే పెరిగిపోయే చీడపీడలను ఎలా నాశనం చేయాలో అర్థం కాలేదు. గ్రామాల్లో వ్యవసాయ అవకాశాలు తగ్గి పారిశ్రామిక రంగంలో ఉపాధి పెరగడంతో ప్రజలు కూడా వలసబాట పట్టారు. దాని ఫలితం చైనా చరిత్రలోనే అతి పెద్ద కరువు, గ్రేట్ చైనీస్ ఫెమైన్ దేశాన్ని కబలించింది. జనాలకు తినేందుకు మెతుకు కూడా దొరకలేదు. ఆకలికి తట్టుకోలేక చెట్టు బెరళ్ళు, ఆకులను తినడం మొదలుపెట్టారు. చైనీస్ ప్రజల విపరీత ఆహారపు అలవాట్లు కూడా ఆ సమయంలోనే పెరిగాయంటారు. బతకడం కోసం కప్పలు, పాములు, కుక్కలు ఇలా దొరికిన ప్రతి జీవిని తినడం ప్రారంభించారు. అవి దొరకని వాళ్ళు ఆకలి కేకలతో వీధుల్లోనే కుప్పకూలి ప్రాణాలు వదిలారు. చూస్తుండగానే కరువు విలయ తాండవం చేసింది. గ్రామాలకు గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. 1, 2 కాదు. అన్నం మెతుకు దొరక్క 1959-61 మధ్య 3 నుంచి 4 కోట్ల మంది ప్రజలు ఆకలికి అలమటిస్తూ ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని చరిత్రకారులు చెబుతారు. యుద్ధమో మహమ్మారో కాదు, ఒక మనిషి మూర్ఖత్వం తీసిన ప్రాణాల లెక్క ఇది. ఒక చిన్న పిట్టపై చేసిన యుద్ధం ఫలితం ఇది. చైనా తన తప్పు తాను తెలుసుకునే నాటికే పూడ్చుకోలేనంత నష్టం జరిగిపోయింది. తర్వాత అది సైలెంట్గా పెస్ట్స్ జాబితా నుంచి పిచ్చుకలను తొలగించి వాటి బదులు నల్లులను చేర్చింది. ఆ పైన సోవియట్ యూనియన్ నుంచి మళ్లీ పిచ్చుకలను దిగుమతి చేసుకుని వాటిని పెంచి పోషించింది. చైనాలో మళ్లీ పిచ్చుకల సంతతి పెరిగి ప్రజల జీవితాలు మెరుగయ్యాయి. కానీ పిచ్చుకలపై జరిపిన ఆ యుద్ధం మానవ చరిత్రలోనే ఓ చీకటి అధ్యాయం. సైన్స్ను, పర్యావరణాన్ని నాయకులు విస్మరిస్తే దానికి కోట్లాది మంది ప్రజలు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని చైనాతో పాటు ప్రపంచానికి బోధపడింది.